హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ మేతి చికెన్. చాలా సింపుల్ ప్రాసెస్తో మంచి టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చూసేయండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వాటి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వీడియో కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి అది కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ కర్రీలో మీకుండే పెద్ద పని ఫ్రై చేయడమే అండి. ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి. చికెన్ వేసాం కదా, ఇప్పుడు సిమ్ అండ్ మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. అంటే చికెన్ పచ్చివాసన అంతా పోవాలి. చికెన్ వేసిన వెంటనే హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పట్టేస్తుంది. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి బాగా ఇట్లా ఫ్రై చేయండి. ఆయిల్ మసాలా అంతా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి చికెన్. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి అట్లా వేసుకోండి. సో ఇది కూడా బాగా ఫ్రై చేయండి. మీరు ఈ కర్రీకి అయితే బిర్యానీ పీసెస్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలాసేపు మనం ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న ముక్కలు అయితే స్మాష్ అయిపోయి టేస్ట్ అనేది బాగుండవు అనమాట. సో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసింది కాసేపటికి ఉప్పు పసుపు వేసి ఇది కూడా బాగా ఫ్రై చేయండి. ఇది కూడా బాగా కలిపిన తర్వాత ఒక 3-4 టమాటాలని ప్యూరీ చేసుకొని అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర, ఒక గుప్పెడు మెంతికూర అయితే సరిపోతుందన్నమాట. ఈ వింటర్ సీజన్లో మనకి మంచిగా మెంతికూర అయితే అవైలబుల్ ఉంటుంది కదా, సో మంచిగా ఇట్లా రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా. సో మనకి ఇక్కడ చికెన్ ఒక 50-60% ఉడికే వరకు మనం ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి. వాటర్ ఏం వేయొద్దండి, బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఇట్లా 1-2 సార్లు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారము, ధనియా పొడి, ఇంకా గరం మసాలా అండ్ చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా కలపండి. కారము మీ రుచికి తగినట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు, ఇవి వేసుకుంటున్నాము. ఇది మేము తింటాం బాగా కాబట్టి ఒక 4-5 వేసాను. ఏంటి ఇట్లా కర్రీలో తెల్లగడ్డలు వేస్తున్నాను అనుకోవద్దండి, దీని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం పప్పు తాలింపులో ఎట్లా ఎండుమిర్చి వేస్తాము అట్లా అనమాట. సో నీళ్ళు మరీ ఎక్కువ వేసేయకుండా ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టారంటే కర్రీ ఈజీగా కుక్ అయిపోతుంది. ఇంకా చూసారా తెల్లగడ్డలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి. మీరు ఖచ్చితంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే కర్రీ మాడిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకున్నాము. చూస్తుంటేనే చాలా జ్యూసీగా టెండర్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ రోటీ ఆర్ వైట్ రైస్, బగారా రైస్ అయితే అంతగా సెట్ అవ్వదు. అంతే అండి, చాలా సింపుల్ కదా. వేడి వేడి అన్నంలో అట్లా చికెన్ పెట్టుకొని తింటుంటే భలే కమ్మగా ఉంది. ఇంకా ఈ వెల్లుల్లి ఒక్కసారి ఇట్లా వేసి మీరు కూడా ట్రై చేయండి, భలే కమ్మగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.